హాయ్ హలో నమస్తే అండి. నేను శారదని. అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. భోగి ఎందుకు చేసుకుంటాము మనందరికీ తెలుసు కదండి. అసలు సంక్రాంతి అంటేనే మనం 3 రోజులు ఘనంగా చేసుకునేటువంటి సెలబ్రేషన్స్ అండి. భోగి పండుగ రోజు మనకి సకల భోగ భాగ్యాలు కలగాలని ఆ భగవంతుడు భోగి పంటను మనము తెచ్చుకుంటాం కాబట్టి, భోగి పంట అంటే అండి కొత్త కొత్త ధాన్యాలు ఇంటికి వస్తూ ఉంటాయి కదా. రైతు ఎంతో కష్టపడితే సంవత్సరం మొత్తం కష్టపడి పంట పండించి ఇంటికి తెచ్చుకొని విశ్రాంతి తీసుకుంటాడండి. ఆ విశ్రాంతికి ఒక సెలబ్రేషన్ రూపంలో, పండగ రూపంలో చేసుకుంటూ ఉంటారండి. ఈ పండగ ఎస్పెషలీ చెప్పాలంటే రైతుల పండగనే చెప్పచ్చండి. భోగి అంటే ఉత్తరాయణము, మకరము, దక్షిణాయనం 2 ఉంటాయి కదండి. ఉత్తరాయణంలో నుంచి దక్షిణాయనంలోనికి వెళ్తూ ఉంటుంది, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్తూ ఉంటుంది కదండి. సూర్య భగవానుడు మకర రాశిలోనికి వెళ్ళే మొదటి రోజు భోగి పండుగను సెలబ్రేషన్ చేసుకుంటాం. ఈ ప్రపంచానికంతా వెలిగిస్తున్నది సూర్య భగవానుడే కదండి. అన్ని దేవుళ్ళ కంటే చాలా గొప్ప దేవుడుగా సూర్య భగవాన్ని ఆరాధిస్తూ ఉంటామండి. ఆయన లేనిది, సూర్యరశ్మి లేనిది మనకి పంటలు పండవు, మనమందరూ సస్యశ్యామలంగా ఉండం. కాబట్టి ఆయన మనకు మకర సంక్రాంతిలో ప్రవేశించే ఈ 6 నెలలు కూడా మనకి పుణ్యతిథులుగా భావిస్తాము. ఈ పుణ్యతిథుల్లో ఎవరైతే దానము, పూజ, దానము, ధర్మము ప్లస్ తర్పణం ఇస్తూ ఉంటాం కదండి పెద్దవాళ్ళకు మనము. ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళు సకల భోగ భాగ్యాలు అనుభవిస్తారు, వాళ్ళ వంశం అనేది బాగా అభివృద్ధి జరుగుతుంది అని మనం భోగి పండుగను చేసుకుంటాం. భోగి పండుగ ఉదయాన్నే లేయంగానే అండి మనము తైలంతో, నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వులు కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి ఒంటికి రాసుకోవడము, లేకపోతే బకెట్లో వేసుకొని మనం తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి భోగి మంటను వేసుకోవాలండి. భోగి మంటని వేయడం వల్ల మన ఇంట్లో పాతవి ఏవైనా మిగిలిపోతాయి కదా, వాటిని అన్నింటినీ తీసి ఆ భోగి మంటలో వేసి, భోగి పళ్ళను వేసి, చెరుకు గడులను వేసి అందులో మనం కాల్చి సెలబ్రేషన్ చేసుకున్నాం అనుకోండి, మనకు పట్టిన పీడ ఏదైనా ఉన్నా కూడా అది మొత్తం తొలగిపోతుంది, వచ్చే సంవత్సరం అంతా మనకు మంచిగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో భోగిని మనము సెలబ్రేషన్ చేసుకొని ఆ మంట ఆరిపోయిన తర్వాత ఆ బూడిదని పిల్లలకి, పెద్దవాళ్ళము అందరం పెట్టుకుంటాం. 5 ఏండ్ల చిన్న పిల్లల్ని అయితే అంత తొందరగా లేయరు కాబట్టి సాయంత్రం అవ్వంగానే భోగి పండ్లతోటి సకల భోగ భాగ్యాలు వాళ్ళకి కలగాలి అని భోగి పళ్ళు పోసుకుంటామండి. చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తాం కదా, 5 ఏళ్ళ లోప పిల్లలకి అదొక పండగలాగా సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే ఆడపిల్లలని కాదు, మగపిల్లలని కాదండి, భోగి పండుగ అందరూ చేసుకుంటారు. ఇందులో ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం కాబట్టి. మగపిల్లలైతే ఒక వంశానికి మాత్రమే మోస్తూ ఉంటారు, అదే ఆడదైతే ఇటు తరము అటు తరం 2 తరాలని మోస్తుందండి. ఇటు పుట్టినిల్లులోను ఇక్కడ అత్తింట్లోనూ 2 తరాలని మోస్తుంది. కాబట్టి ఆడపిల్లతో ప్రతి పని చేయిస్తే మనకి అభివృద్ధి కలుగుతుందని వాళ్ళతో చక్కగా అలికిచ్చి, ముగ్గులు వేయించి, గొబ్బెమ్మలు పెట్టించి మనము అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటామండి. ఒక ఆడదానికి ఎక్కడైతే ఇంపార్టెన్స్ జరుగుతుందో అక్కడ అన్నీ సమకూరుతాయి అనేది ఈ పండగ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చండి. ఈ భోగి పళ్ళను అవి పిల్లలు ఏరుకొని తిని, ఇప్పుడు సీజన్ మారుతూ ఉంటుంది కదండి, సీజన్ వైజ్ వచ్చే వ్యాధుల్ని కూడా నివారించడం అనేది మన ధర్మం కాబట్టి ఆ పళ్ళను కూడా తినండి అని చెప్తూ ఉంటారండి. చెరుకు గడలు ఒక్కొక్క గడి నుంచి ఇంకొక గడిలోనికి, ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోనికి సూర్య భగవానుడు ఎలా చేంజ్ అవుతాడో మనం చెరుకు గడల్ని కూడా భగవంతునికి సమర్పిస్తామండి. ఆ రోజు పొంగల్ అని అంటుంటాం కదా, మనం ఏదైనా సూర్య భగవానికి తెల్లవారుజామునే చక్కెర పొంగల్ కానీ, బెల్లం పొంగల్ కానీ చేసుకొని సూర్య భగవానుడి వైపు చూస్తూ పాలు, బెల్లము, అన్నము అన్నీ కలిపి పొంగిస్తామండి. ఆ పొంగు ఎలా వస్తుందో మన జీవితంలో కూడా, మన జీవితాలు కూడా అలా పొంగాలని భగవంతుడు కోరుకుంటూ భోగి పండుగను సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటామండి. లక్ష్మీదేవి ఆ రోజు భోగి రోజు మనము జస్ట్ పాయసం మాత్రమే వండుకొని అందరం తీపన్నం తినాలి అనే ఒక ఉద్దేశంతో సూర్య భగవానికి ఫస్ట్
పొంగల్ సమర్పించిన తర్వాత దాన్ని మనం అందరం కూడా ప్రసాదంగా తీసుకుంటామండి. మొదటి రోజు భోగి పండుగను చేసుకునే ముందు చాలా మంది అండి నదీ స్నానాలు చేస్తారు. గంగా, యమున నదీ స్నానాలు చాలా చాలా పవిత్రమైనటువంటివండి. మనం అందరము వెళ్ళి గంగా, యమున నదీ స్నానాల్లో సంగమ స్నానం చేయలేం కాబట్టి అందరికీ కుదురుతుంది, కొంతమందికి కుదరదు. చాలా మంది వెళ్తూ ఉంటారండి, తీర్థయాత్రలాగా వెళ్ళి గంగా, యమున నదీ స్నానాలు చేసి వస్తారు. కొంతమంది కుదిరిన వాళ్ళు బకెట్ నీళ్ళనే మనము గంగా, యమున నదీ స్నానాలుగా భావించి గంగేచ యమునేచ నది గోదావరి సరస్వతి అనే ఒక సంకల్పంతో ఆ నీటిని ముట్టుకొని మనం అందులో నువ్వుల నూనెని కానీ వంటికి రాసుకొని అభ్యంగన స్నానం చేసి మన పూజ విధి విధానాలన్నీ చేస్తామండి. ఆ రోజు మనకి కుదిరితే దాన ధర్మాలు కూడా చేయమని చెప్తారండి. దానం చేయడం వల్ల మనకున్న సంపదను ఇతరులకు పంచడం వల్ల ఇతరులు కూడా అది మనం తీసుకొని మనల్ని దీవిస్తారు. మన ఇంటి దగ్గర ఈ 3 రోజులు ఎవరొచ్చినా కూడా లేదు అని వెనక్కి పంపించకూడదండి. ఎందుకో తెలుసా? ఈ 3 రోజులు కూడా బసవన్నలు వస్తారు, గోవుల్ని తీసుకొని వస్తుంటారు, మన ఇంటి దగ్గరికి భిక్షాటనకి వస్తూ ఉంటారు, హరిదాసులు వస్తుంటారు. ఎవరొచ్చినా కూడా లేదు అనుకోకుండా మీకు తోచింది ఏదైనా కానీ దానం చేయండి. అది వస్తు వాహన ఏ రూపంలో అయినా పర్వాలేదండి. మీకు ఏది ఇవ్వాలి అనిపిస్తే అది ఇవ్వండి. అవి ఇవ్వలేము అంటే గుప్పెడు బియ్యాన్ని ఇవ్వండి. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరికి ఈ సీజన్లోనే అన్ని కొత్త బియ్యం స్టోర్ అవుతాయండి. పంటలన్నీ వస్తాయి, కొత్త బియ్యం అంతా స్టోర్ అవుతుంది. ఆ కొత్త బియ్యంతో మనం పొంగల్ చేయించుకొని దేవుడికి నైవేద్యం పెట్టి చేస్తుంటాం కాబట్టి అదే బియ్యాన్ని మీరు ఇచ్చారనుకోండి, బియ్యంలో లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుందండి. మనం చాలా దేవాలయాలకు వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటామండి. బియ్యము నానబెట్టి భగవంతునికి అభిషేకం లాగా కూడా ఇస్తారు. శివయ్యకు కూడా బియ్యంతో అభిషేకం చేస్తారు. చాలా చాలా కర్ణాటక లాంటి ప్లేసెస్కి వెళ్ళాము అనుకోండి, మనము ఈ కల్చర్ చూడొచ్చు. మన వైపు కొంచెం తక్కువగా అనిపిస్తుంది కానీ అటువైపు చాలా ఎక్కువ బియ్యంతోనే వాళ్ళు మొక్కుబళ్ళన్నీ తీర్చుకుంటారండి. ఒక ఆడపిల్లకు వడి బియ్యంలో కూడా బియ్యం పోసే వడి బియ్యం ఇస్తారండి. బియ్యానికంతా లక్ష్మీ కటాక్షం ఉందండి. అందరూ దానం చేయండి, ధర్మం చేయండి, సకల భోగ భాగ్యాలను అనుభవించి ఈ భోగి పంటను భోగాలతోటి, భోగము అంటే ఐశ్వర్యం అండి. మనం ఎంతైతే ఐశ్వర్యవంతులవుతామో అదే అంత తలుచుకొని ఇతరులకు కూడా దాన ధర్మాలు చేయాలండి. పండగ ఎంత విశేషత, మనం పండగ విశేషత ఎంత చెప్తామో జాగ్రత్తలు కూడా అంతే చెప్పాలండి. మనం జాగ్రత్తగా ఉన్నామనుకోండి, బాగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు. అందరూ కూడా మంచిగా, సంతోషంగా, ఆనందంగా, సకల భోగ భాగ్యాలతో, ధనధాన్యాలతో, కీర్తి ప్రతిష్టలతో ఈ భోగి పండుగను సెలబ్రేషన్ చేసుకోవాలని, మీ ఇంట్లో అన్ని భోగాలు, భాగ్యాలు, లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.